కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. భారతదేశము అనేక సహజ వనరులకు పుట్టినిల్లు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ రెండు సహజ వనరులు భారతదేశాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఆ రెండు మన దగ్గర అందుబాటులో లేవు. ఒకటి ఇంధనం, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, అట్లాగే విద్యుత్ శక్తితో నడిచే వాహనాలకు కావాల్సిన లీథియం కావచ్చు, అట్లాగే ఎరువులు. అయితే ఈ రెండు రంగాలను చాలా ఇబ్బంది పెడుతున్నాయని మనం అనుకుంటున్నాం. నిజమే కొంతవరకు. కానీ దీనికి పరిష్కారము మేధావులు చాలా కాలం నుంచి ఆలోచన చేస్తూ ఉన్నారు, పరిశోధనలు చేస్తూ ఉన్నారు. గత 12 ఏళ్ల నుంచి ఈ రంగంలో చాలా పురోగతి మనకు కనిపిస్తూ ఉంది. ఇంధన రంగంలో భారతదేశం ఒక 10-15 ఏళ్లలో రాజధాని కావచ్చునా అంటే అవును. పూర్తిగా పెట్రోల్ యొక్క ప్రాధాన్యత తగ్గవచ్చును, కనీసం 60-70% వరకు. అట్లాగే లీథియం యొక్క ప్రాధాన్యత కూడా తగ్గవచ్చును. ఎట్లా అంటారా? వినండి. మనకు హైడ్రోజన్ పెద్ద ఇంధన వనరు. ఈ హైడ్రోజన్ నుంచి మనము కార్లు నడపవచ్చును, లారీలు నడపవచ్చును, పెద్ద పెద్ద వాహనాలను కూడా నడపవచ్చును. సరే, ఇప్పటికైతే విమానాలు నడపడానికి వీల్లేదనుకోండి. అయితే ఈ హైడ్రోజన్ విద్యుత్తుగా మార్చడానికి కావాల్సిన పరిశోధనలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా మనము అక్కడక్కడ హైడ్రోజన్ కార్లను నడిపి సక్సెస్ అవుతూ ఉన్నాం. అట్లాగే ముఖ్యంగా భారీ వాహనాలకు హైడ్రోజన్ ఉపయోగపడుతుంది. అంటే హైడ్రోజన్ని ఇంధనంగా మారిస్తే దానికి సంబంధించిన టెక్నాలజీని ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నాము. చాలా వరకు అది పూర్తిగా పరిశోధన దశలో, అంటే 90% సక్సెస్ రేట్ని కనిపిస్తూ ఉంది. ఆ ఇంజన్ను తయారు చేస్తున్నాం, ఆ ఫ్యూయల్ని తయారు చేస్తూ ఉన్నాం. అయితే ఈ ఫ్యూయల్ని తయారు చేసి వాహనాలు నడిపేటప్పుడు బై ప్రోడక్ట్గా ఎటువంటి కాలుష్యం రాదు, కేవలం నీరు మాత్రమే బయటికి వస్తుంది. ఆ నీరుని కూడా మనము ఉపయోగించుకోవచ్చును. ఈ రకంగా ఇంధన రంగంలో భారతదేశము 15 ఏళ్లలో హైడ్రోజన్ రంగంలో రాజధాని కావచ్చు ప్రపంచానికి. అట్లాగే ఇంకోటి, మనకు విద్యుత్ని తయారు చేయడానికి కోసం అని చెప్పేసి బొగ్గును సాంప్రదాయకంగా వాడుతున్నాం. పొల్యూషన్ ఎక్కువ, బొగ్గు కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది నిల్వలు. దాంతో మనము ఇంధనాన్ని, ఫ్యూయల్ని ఎక్కువగా వాడుతూ ఉన్నాం. యురేనియం, ప్లూటోనియం ఎక్కువగా వాడతాం. అమెరికా యురేనియం బాగా పుష్కలంగా దొరుకుతుంది కాబట్టి వాళ్ళు యురేనియంతో విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. సెంట్రిఫ్యూజ్ని డెవలప్ చేశారు, పవర్ జనరేషన్ ఎక్కువ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఫ్రాన్స్, యూరోప్లో చాలా దేశాలు కూడా ఉన్నాయి. మరి కొన్ని దేశాలు ప్లూటోనియంని కూడా వాడుతున్నాం, మనం కూడా ప్లూటోనియం వాడుతున్నాం. ఈ రెండు కూడా మనకు దొరకవు, చాలా కష్టం. దిగుమతి చేసుకుంటున్నాం, చాలా పరిమితంగానే దొరుకుతుంది, అనేక రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. యురేనియంకు బదులుగా, ప్లూటోనియంకి బదులుగా థోరియంను కూడా ఇంధనంగా వాడవచ్చును. ఆ సంగతి 50 సంవత్సరాల క్రితమే మేధావులకు తెలుసు, ఇంజనీర్స్కు తెలుసు, సైంటిస్టులకు తెలుసు. ఆ రంగంలో పరిశోధనకు అంకురార్పణ జరిగిన అంకురార్పణ వరకే అది పరిమితమైంది. ఇప్పుడు మాత్రం పెద్ద ఎత్తున పరిశోధన జరుగుతూ ఉన్నాయి. 10 ఏళ్లలో లేదా 12 ఏళ్లలో థోరియం యొక్క సహాయముతో మనము న్యూక్లియర్ పవర్ని ఉత్పత్తి చేయవచ్చును అని చెప్పేసి మేధావులు చెప్తూ ఉన్నారు. థోరియం కేరళ సముద్ర తీర ప్రాంతంలో ఇసుకలో పుష్కలంగా మనకు లభిస్తుంది. ప్రపంచంలో లభించే థోరియంలో 50% పైగా భారతదేశంలోనే లభిస్తుంది. తర్వాత ఆస్ట్రేలియా లభిస్తుంది. ఆస్ట్రేలియాలో కూడా ఈ థోరియం లభిస్తుంది. ఈ థోరియం యొక్క ప్రాధాన్యతను తెలుసుకున్న బ్రిటిష్ వాళ్ళు 1947 కంటే ముందే ట్రావెన్కూర్ సంస్థానంలో ఈ తీర ప్రాంతాలపైన, ఈ ఇసుక పైన మాకు పేటెంట్ కావాలి అని చెప్పేసి అప్పటి రాజు పైన ఒత్తిడి తీసుకొచ్చాడు. అంటే వాడికి తెలుసు, ఆ తెల్లవాడికి, ఆ థోరియం యొక్క ప్రాధాన్యత. కానీ ట్రావెన్కూర్ సంస్థానం దానికి ఒప్పుకోలేదు. నిజమైన దేశభక్తుడు ట్రావెన్కూర్ సంస్థానం. కాబట్టి ఆ సంస్థానంలో విద్య, వైద్య రంగాలు అన్నిట్లో కూడా జాతీయ స్థాయిని మించి ఉంటుంది ట్రావెన్కూర్, అప్పుడైనా ఇప్పుడైనా. కాబట్టి 15 ఏళ్లలో మ్యాక్సిమంగా మనకు హైడ్రోజన్ కార్లు, హైడ్రోజన్ వాహనాలు, అంటే పెద్దవి, అంటే బస్సులు, లారీలు, అట్లాగే కరెంటు కోసం అని చెప్పి, విద్యుత్ శక్తి కోసం అని చెప్పేసి థోరియంని ఉపయోగిస్తాము అని, అలా ఉపయోగించగలము అని చెప్పేసి కూడా సైంటిస్టులు మనకు హామీ ఇస్తున్నారు. సరే, మేము చూస్తామో లేదో కానీ మా తర్వాత జనరేషన్స్ అయితే వీటిని తప్పనిసరిగా చూడాలి. కాబట్టి ఈ పెట్రోలియం పైన,
అట్లాగే యురేనియం పైన, లీథియం పైన ఆధారపడకుండా స్వయం సమృద్ధిని సాధించగలము అని చెప్పేసి నమ్ముతూ ఉన్నాను. అలాగే బ్యాటరీ కార్స్ కోసమని, విద్యుత్ శక్తితో నడిచే బస్సుల కోసమని, లీథియం కోసమని చైనా పైన ఆధారపడకుండా మనము స్వయం సమృద్ధిని సాధించవచ్చును. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన కాంటెంట్ నిజంగా మీకు నచ్చితే మీ బంధువులకు, మీ మిత్రులకు షేర్ చేయండి. ఒక్క సెకండ్ పట్టదండి లైక్ చేయడానికి. మీకు దయచేసి లైక్ చేయండి. అట్లాగే మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మా టీం మరిన్ని మంచి వీడియోస్ని, మరింత మంచి కాంటెంట్ని మీకు ఇవ్వడానికి అవకాశము మీరు నాకు ఇచ్చిన వారు అవుతారు. జై హింద్.